40 సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాన్సర్ ద్వారా మరణించవలసినటువంటి అతి సామాన్యమైనటువంటి ఒక నిరుపేదను ప్రేమ కలిగినటువంటి దేవుడు బ్రతికించి నేటికి సజీవుడుగా ఉంచి దాదాపు 700 మంది విశ్వాసులు కలిగినటువంటి సంఘానికి కాపరిగా ఉంటున్నారు. ఒకానొక రాత్రికాల సమయంలో బ్లడ్ క్యాన్సర్ ద్వారా దగ్గుతూ నెత్తురు కక్కుకొని అపస్మారక స్థితిలో పడిపోయినటువంటి తనకు దేవుడి దర్శనం ద్వారా నా కుమారుడా అని పిలిచి స్వస్థపరిచాడు. తరువాత కొన్ని రోజుల తర్వాత మరలా దేవుడు దర్శించి పరిచర్య చేయమన్నాడు. దానికి నాకు చదువు రాదు కదా అన్నాడు. వెంటనే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవమన్నాడు. నిద్రలో నుంచి మేల్కొని బైబిల్ తీశాడు. బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆశ్చర్యం, తనకు చదువు రాకపోయినా బైబిల్ మొత్తం చదివేస్తున్నాడు. ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు కథ మొత్తం మార్చేశాడు. అప్పటి నుండి దేవుని మహాకృపను బట్టి మహిమగల పరిచర్య చేస్తూ నేటి వరకు ఎంతోమంది రోగులను స్వస్థపరుస్తూ, మరి ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ద్వారా ఎంతమంది రోగులు బాగుపడుతున్నారో వారందరిని యేసు నామములో బాగు చేస్తున్నారు. ఇది మన యేసయ్యకే సాధ్యము. ఆమెన్.